అనంతపురానికి చెందినటువంటి 6 సంవత్సరాల అమ్మాయి హీనా ఫైజా. తను ఎన్నో అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నింటినో స్కేటింగ్లో అధిగమిస్తున్నటువంటి ఏకంగా నేషనల్స్లో తన సత్తా చాటుతున్నటువంటి నేపథ్యం. మరి ఇక్కడ అనంతపురం జిల్లాలోనే కాదు బయట కూడా అమ్మాయికి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి, ఎందుకంటే చిన్న వయసులోనే ఆ అమ్మాయి చేస్తున్నటువంటి అద్భుతాల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ముఖ్యంగా ఆమెకు తార్కాణం ఆ మెడల్స్ చూడవచ్చు మనం. ఆ చిన్న వయసుకే అమ్మాయి సాధించినటువంటి మెడల్స్ అయితే మాత్రం చాలా అద్భుతం అని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ నేషనల్స్లో కూడా 3 times ఆ అమ్మాయి పార్టిసిపేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఆ అమ్మాయి ఖచ్చితంగా ప్రైజ్తోనే బయటకు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ వారి తల్లిదండ్రులు ఉన్నారు, ఏం చెప్తారు వారి మాటలు? ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే అమ్మాయి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవడానికి కుటుంబము అటు కోచ్ చాలా ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ అవసరం ఉండి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు? అమ్మ ఏం చెప్తారమ్మా, మీ కూతురు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది, దీని గురించి ఏం చెప్తారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతవరకు వచ్చింది కాబట్టి. ఇప్పుడు చాలా ఊర్లు తిరిగినాం, గోవా, పొలాచి, తమిళనాడు, ఇప్పుడు మొహాలికి కూడా పోయి వచ్చినాం. దీనికంతా కారణం కోచ్ ఆంజనేయులు సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆంజనేయులు సార్. మీ అమ్మాయికి ఏ వయసు నుంచి మీరు ఈ మొదలు పెట్టింది? 3 years నుంచి స్టార్ట్ చేసినాము. ఇప్పటికి 3 years అయింది చేయడం వల్ల. ఇప్పుడు 6 yearsకి 5 yearsకి ముందు క్వాలిఫై అయ్యిండే. ఇప్పుడు మరి 6 to 8 కేటగిరీలో ఇప్పుడు జాయిన్ అయింది. ఇప్పుడు మొహాలీలో 2 మెడల్స్ వచ్చినాయి, సిల్వర్ మెడల్స్. 2 ఈవెంట్స్ ఉంటాయి, రింగ్ 1, రింగ్ 3లో. చాలా హ్యాపీగా ఉంది విషయం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇంత చిన్న వయసులోనే అమ్మాయి ఈ రకంగా సాధించడం అనేది అక్కడ స్కూల్లో కావచ్చు, లేదంటే మీరు ఉంటున్న ప్రాంతంలో కావచ్చు, ఎలా ఉంది? చాలామంది అమ్మాయిని పెద్ద ఎత్తున అప్రిషియేషన్ చేస్తున్నారంటున్నారు, మీరు ఏం చెప్తారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంత చిన్న వయసులో ఈ పొజిషన్లో వచ్చిందంటే మా పేరెంట్స్కి ఇద్దరికి చాలా గౌరవంగా ఉంది. అంటే ఎప్పుడైనా మీకు నేను వెళ్ళను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, లేదంటే పెయిన్స్ ఉన్నాయి, ఇటువంటి కంప్లైంట్స్ ఏమి ఉండవు, పోతానే అంటుంది. కంపల్సరీ మార్నింగ్ ఉన్నా కూడా స్కేటింగ్ 6కే లేస్తుంది, 6 to 11 ఉంటుంది సండే టైమ్స్, కంపల్సరీ పోతుంది. ఈవినింగ్ కూడా పోతుంది, 6 to 9 వరకు ఉంటుంది స్కేటింగ్ కంపల్సరీ. ఏ నొప్పిస్తున్నాయన్నా కూడా ఉన్నీలే, నీకు కాంపిటీషన్ ఉంది కదా, నేను పోవాలా అని పట్టుదల తనలో వచ్చింది కాబట్టి వెళ్తానే ఉంటుంది స్కేటింగ్. అంటే అమ్మాయి మీరు ఎలా రికగ్నిషన్ చేశారు అమ్మాయికి దీంట్లో ఇంట్రెస్ట్ ఉందని కానీ, లేదంటే తను చెప్పిందా? తనకి ఇంట్రెస్ట్ ముందు యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉంటుంది కదా, దాంట్లో స్కేటింగ్ వస్తా అంటే డాడీ నేను స్కేటింగ్ పోతానంటే ఫస్ట్ JNTUలో వెళ్ళి చూపించుకొని వచ్చిన వాళ్ళ డాడీ. ఇంకా తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. 3 years. ఇంకా నర్సరీకి కూడా అప్పటికి ఇంకా జాయిన్ చేయలేదు. ఫస్ట్ ఇప్పుడు UKG స్టాండ్. ఇప్పుడు అంటే ఎస్పెషల్లీ మీరు రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా ఉంటాయి ఈవెంట్స్, ఎక్కడికి తీసుకెళ్ళాలి, అమ్మాయిని ప్రాక్టీస్ కూడా మోర్ చేయించాలి. ముందుకెళ్తారా ఆ రకంగానే అమ్మాయిని ముందుకు తీసుకెళ్ళి? అట్లే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం మేము, స్టాప్ చేయకోకుండా. తన ఇంట్రెస్ట్ పిల్లలకు లేకపోతే చేపిలేము. తనే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మేము ఇంతవరకు వచ్చినాం. ప్రతి ఊర్లకి వెళ్ళడము జరిగింది. ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ మీ అమ్మాయి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా మెడల్స్ అంటున్నారు. ఈ పాప ఇప్పటికీ మాకు బయట ఎవరన్నా అని హీనా వాళ్ళ ఫాదర్ అంటారు, కానీ ఇర్ఫాన్ కూతురు హీనా అని ఎవరు చెప్పడం లేదు. అప్పుడే ఈ 6 yearsలోనే ఆ పాప హీనా వాళ్ళ ఫాదర్ అని పేరు తెచ్చుకుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వయసులోనే ఆ పాప పేరు నుంచి మనకి గుర్తిస్తున్నారు, మన నుంచి ఆ పాప నేమ్ గుర్తించడం లేదు. ఆ పాప ఈ వయసులోనే ఇంత పెద్ద ఇది తెచ్చుకుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళ కోచ్ అంజీ చాలా ఇంట్రెస్టెడ్. ఆయన ఆ రింక్లో 2 hours ఏం చేసేటప్పుడు తప్పు చేసినా ఏం చేసినా తిట్టి కొట్టిన తర్వాత వెంటనే ఆయన ఇంటికి పోయే లోపల వాళ్ళని ఆటోమేటిక్గా నార్మల్ చేసేస్తాడు. చాలా మంచి కోచ్ ఆయన. నాకు అడిగితే బెస్ట్ కోచ్ మన అనంతపూర్లో అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు అమ్మాయి చిన్న వయసులో నుంచే మొదలుపెట్టింది అంటున్నారు, మీరు ఎక్కడికో తీసుకువెళ్లాల్సి ఉంటుంది, మీరు అందులో కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎలా రాబోయే కాలంలో ఎలా ఫేస్ చేయకూడదు అది చూడాలా. ఇప్పటికైతే 3 days 4 days కాబట్టి మాకు ఆఫీస్లో కానీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాపకి అని చెప్పడం వెంటనే ఇస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఫ్యూచర్కి తర్వాత ఏమన్నా ఆప్షన్స్ ఉంటే మనం దాన్ని చూడాలని అప్పుడు
చూద్దామని ఉన్నాము. ఏంటి మీ అమ్మాయి స్పెషల్ ఏం చేస్తుందండి ఎస్పెషల్లీ స్కేటింగ్లో? ఏంటి ఈ పాప లింబోగాన్ చేస్తుంది. మనకి కార్స్ ఉంటాయి, కార్స్ కింద నుంచి రావడం జరుగుతుంది. తర్వాత కోన్స్ పెట్టి అవి పైప్స్ పెడతాం, దాని కింద నుంచి వస్తుంది. అవి కానీ మనకి ఈ పాపకి అది కానీ మంచి ఇది ఏదో ఉంది దాంట్లో, కానీ అది కానీ ఫ్యూచర్కి ట్రై చేద్దామని చెప్పి దాంట్లో ఏమైనా రికార్డ్స్ చేయాలని ఉన్నాం మేము. కానీ అంటే మీ సపోర్ట్ కంటిన్యూగా ఉంటుందా రాబోయే కాలంలో కూడా అమ్మాయి? ఖచ్చితంగా చేయాల్సిండేది. ఆ పాప చేసేది చూసి మనం దాన్ని ఆపడం అయితే ఇది కావదు. ఆ పాప ఇంట్రెస్ట్ ఉన్నంతసేపు మనం కంపల్సరీ సపోర్ట్ చేస్తూనే ఉంటామని చెప్పి ఇది చేస్తాను. నా పేరు హీనా ఫైజా. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ యూకేజీ పినాకిల్. నా స్కూల్ నేమ్ లక్ష్మీ సిరాజీ స్కూల్ యూకేజీ. నేను 3 years నుండి 6 years స్కేటింగ్ చేస్తున్నాను. ఊరిపోయి మెడల్స్ తెచ్చుకొని చాలా 30-40 ఉన్నాయి. నా మమ్మీ మా డాడీ సపోర్ట్ చేస్తారు, మా సారు సపోర్ట్ చేస్తారు. వీడియోలో చూసి స్కేటింగ్ చేసినాను, లింబో చేస్తాను, గోవాకి పోయినాను, పొలాచికి పోయినాను, తాడ్పత్రికి పోయినాను, కాకినాడకి పోయినాను, మొహాలీకి పోయినాను, తాడ్పత్రికి పోయినాను. అన్ని సన్నకి సపోర్ట్ చేస్తారు, నాకు బాగా నేర్పిస్తారు కోచ్ అందిస్తారు. హీనా ఫైజా ఏదో తను సాధిస్తున్నది అంత ఆషామాషి విషయం కాదు అని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరి అయితే అసలు ఆ వయసుకి అసలు 6 years అమ్మాయి చిన్న వయసు నుంచే 3 సంవత్సరాల వయసు నుంచే కూడా తన ఏదైతే ప్రాక్టీస్ వీడియోస్ చూస్తూ తను సెలెక్ట్ చేసుకుంది. ఆ రకంగా ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము కూడా ఆ రకంగా అమ్మాయిని సపోర్ట్ చేసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మా తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో అసలు మాకు అమ్మాయి పేరు పెట్టి వాళ్ళ తల్లి తండ్రి అని చెప్తున్నారంటే మాకు ఆ గౌరవం చాలా గొప్పది. అందులో రాబోయే కాలంలో ఎస్పెషల్లీ అమ్మాయి అనుకోకుండా సపోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూగా ఉంటుంది. మేము ప్రభుత్వ ఉద్యోగి సెలవులు లేకపోయినప్పటికీ కూడా దాన్ని ఏదో ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసుకునైనా మాత్రం ఆ అమ్మాయిని ఎంతవరకు ఆ అమ్మాయి వెళ్తాను అంటే అంతవరకు మేము సపోర్ట్ ఇవ్వడానికి అయితే ఆల్వేస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చలాకనాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.